Hello everyone, welcome to Learnable Pro Neat Telugu. This is your educator Vidya. ఈ వీడియోలో మనం బయోలాజికల్ క్లాసిఫికేషన్లోని కింగ్డమ్ మొనీరా గురించి నేర్చుకుందాం. సో కింగ్డమ్ మొనీరాలో ఏం ఇంక్లూడ్ అవుతాయంటే అన్ని ప్రోకారియోటిక్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్. అన్ని ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఈ మొనీరా కింగ్డమ్లో ఇంక్లూడ్ చేస్తాం. సో ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? అన్ని కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట. సో బ్యాక్టీరియా అంతా కూడా మనకి మొనీరా కింగ్డమ్లో ఉంటుంది. అయితే ఈ బ్యాక్టీరియా అనేవి స్మాలెస్ట్ యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్ ఆర్గానిజమ్స్. ఇవి ఏంటంటే మోస్ట్ అబెండెంట్గా ఉంటాయి, అంటే ప్రతి చోట మనకి కనిపిస్తాయి అన్నమాట బ్యాక్టీరియా అనేవి. అండ్ ఎక్కువ క్వాంటిటీలో మనకి బ్యాక్టీరియా అనేవి కనిపిస్తాయి. అయితే ఈ బ్యాక్టీరియా అనేవి డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. సో వాటి షేప్స్ని బట్టి 4 కేటగిరీస్లో మనం బ్యాక్టీరియాని డివైడ్ చేస్తాం. ఫస్ట్ది స్పియరికల్ షేప్లో ఉంటే కోకస్ అంటారు. సెకండ్ది రాడ్ షేప్డ్ ఉంటే బ్యాసిల్లస్ అంటారు. కామా షేప్డ్ ఉంటే విబ్రియో అంటారు. అండ్ స్పైరల్ షేప్డ్ ఉంటే స్పైరుల్లం అంటారు. సో కోకస్, బ్యాసిల్లస్, విబ్రియం అండ్ స్పైరుల్లం ఇవన్నీ కూడా ఏంటంటే 4 కేటగిరీస్ అన్నమాట బ్యాక్టీరియాని వాటి షేప్ని బేస్ చేసుకుని. అయితే ఈ బ్యాక్టీరియా ఏంటంటే స్మాలెస్ట్ ఆర్గానిజం కాబట్టి దీనిలో చాలా వెరీ సింపుల్ స్ట్రక్చర్ ఉంటుంది బ్యాక్టీరియాకి. కానీ బిహేవియర్ చూస్తే మనకి చాలా కాంప్లెక్స్ బిహేవియర్ ఉంటుంది బ్యాక్టీరియాకి. అండ్ బ్యాక్టీరియాలో ఏంటంటే మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది చూడొచ్చు. ఫుడ్ తీసుకునే మెకానిజంలో డిఫరెంట్ టైప్స్లో చూడొచ్చు అనమాట. సో కొన్ని బ్యాక్టీరియా ఏంటంటే ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే ఏంటి? ఇనార్గానిక్ సబ్స్ట్రేట్స్ నుంచి ఏ బ్యాక్టీరియా అయితే వాటి ఫుడ్ని అవే ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటారు. సో ఆటోట్రోఫీ అంటే ఏంటంటే వాటి ఫుడ్ని అదే ప్రిపేర్ చేసుకుంటే దాన్ని ఆటోట్రోఫ్స్ అంటారు. సో ఆ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియాని ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటారు. అయితే ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియాలోనే 2 రకాలు ఉంటాయి, ఫోటోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అండ్ కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా. ఫోటోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటే సన్లైట్ని యూస్ చేసుకుని దాని ఫుడ్ అదే ప్రిపేర్ చేసుకుంటే వాటిని ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా అంటారు. ఫోటోసింథటిక్ ఆటోట్రోఫ్స్ అంటారు అనమాట. నెక్స్ట్ కీమోసింథటిక్ ఆటోట్రోఫ్స్ అంటే ఏంటి? ఇనార్గానిక్ సబ్స్ట్రేట్స్ నుంచి, కెమికల్స్ నుంచి వాటిని బ్రేక్ డౌన్ చేసి ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటే వాటి ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుంటే వాటిని కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా అంటారనమాట. ఇవి ఆటోట్రోఫ్స్. నెక్స్ట్ హెటెరోట్రోఫ్స్ మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియా అనేవి మనకి హెటెరోట్రోఫ్స్ అనమాట. హెటెరోట్రోఫ్స్ అంటే ఏంటి? వాటి ఫుడ్ని అవి ప్రిపేర్ చేసుకోలేవు. వాటి ఫుడ్ కోసం అది వేరే ఆర్గానిజమ్స్మే డిపెండ్ అవుతుంటాయి అన్నమాట. మేబీ లైవ్ ఆర్గానిజం అయినా అయి ఉండొచ్చు, లేదంటే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద అయినా కూడా ఈ బ్యాక్టీరియా అనేది డిపెండ్ అవుతాయి. అలాంటి ఆర్గానిజమ్స్ని హెటెరోట్రోఫిక్ ఆర్గానిజమ్స్ అంటారు. ఇది న్యూట్రిషన్ గురించి. నెక్స్ట్ బ్యాక్టీరియాలో 2 గ్రూప్స్ ఉంటాయి, ఆర్కీ బ్యాక్టీరియా అండ్ యూ బ్యాక్టీరియా అని చెప్పి. సో ఈ వీడియోలో మనం ఆర్కీ బ్యాక్టీరియా గురించి నేర్చుకుందాం. ఆర్కీ బ్యాక్టీరియా నార్మల్ బ్యాక్టీరియా యూ బ్యాక్టీరియాకి ఆర్కీ బ్యాక్టీరియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఆర్కీ బ్యాక్టీరియా అనేవి చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని, వెరీ హార్ష్ కండిషన్స్లో కూడా మనకి పెరుగుతాయి అన్నమాట. వెరీ హయ్యర్ కండిషన్స్ని కూడా, చాలా బ్యాడ్ కండిషన్స్ని కూడా విత్స్టాండ్ చేయగలవు ఆర్కీ బ్యాక్టీరియా అనేవి. లైక్ ఎలాంటి హార్ష్ కండిషన్స్ అంటే హై సాల్ట్ ఏరియాస్లో బతకగలుగుతాయి. సో అలాంటి వాటిని హాలోఫైల్స్ అంటారు. అండ్ హాట్ స్ప్రింగ్స్లో అంటే ఎక్కువ టెంపరేచర్ ఉన్న ఏరియాస్లో, ఎక్కువ ఎసిడిక్ ఏరియాస్లో కూడా మనకి ఆర్కీ బ్యాక్టీరియా పెరుగుతాయి. అలాంటి ఆర్కీ బ్యాక్టీరియాని థర్మో ఎసిడోఫైల్స్ అంటారు. అండ్ మార్షీ ఏరియాస్లో కూడా పెరుగుతాయి అన్నమాట, వాటిని మిథనోజన్స్ అంటారు. సో ఆర్కీ బ్యాక్టీరియాలో 3 కైండ్స్ ఉంటాయి, హాలోఫైల్స్, థర్మో ఎసిడోఫైల్స్ అండ్ మిథనోజన్స్. ఇలాగా ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని
విత్స్టాండ్ చేసి అక్కడ పెరిగే బ్యాక్టీరియాని ఆర్కీ బ్యాక్టీరియా అంటారు. అయితే ఈ ఆర్కీ బ్యాక్టీరియాకి నార్మల్ బ్యాక్టీరియాకి డిఫరెన్స్ ఎక్కడొస్తుందంటే వాటి సెల్ వాల్ స్ట్రక్చర్లో డిఫరెంట్గా ఉంటాయన్నమాట. ఆర్కీ బ్యాక్టీరియాలో మనకి అలాగా వాటి సెల్ వాల్లో డిఫరెన్స్ ఉండడం వల్లనే హయ్యర్ టెంపరేచర్స్ ఆర్ హయ్యర్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ని ఈ ఆర్కీ బ్యాక్టీరియా అనేది విత్స్టాండ్ చేయగలుగుతుంది. సో ఆ డిఫరెన్స్ ఏంటి అంటే అన్ని ఆర్కీ బ్యాక్టీరియాలో కూడా ఒక ఎస్ లేయర్ అనేది ఉంటుందన్నమాట వాటి సెల్ వాల్లో. ఎస్ లేయర్ అనేది ఏంటి అంటే ఇదొక ప్రోటీన్ ఆర్ గ్లైకోప్రోటీన్ లేయర్, ఒక స్పెషల్ టైప్ ఆఫ్ లేయర్. ఇది ఓన్లీ మనకి ఆర్కీ బ్యాక్టీరియాలో మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇలా ఎస్ లేయర్ ఉండడం వల్ల ఏంటంటే హార్ష్ కండిషన్స్ని అవి రెసిస్టెన్స్ వస్తుంది, ఒక ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అనేది వస్తుంది అనమాట ఆర్కీ బ్యాక్టీరియాకి. అండ్ ఇదొక వన్ ఆఫ్ ద రీజన్. అయితే ఇంకొక రీజన్ ఏంటి అంటే వాటి సెల్ మెంబ్రెయిన్లో బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్ అనేవి ఉంటాయి. నార్మల్గానే మనకి సెల్ మెంబ్రెయిన్ దేంతో తయారై ఉంటుంది, లిపిడ్స్తో తయారై ఉంటుంది. ఇలాగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిపిడ్స్ తోటి ఇలాగా మనకి సెల్ మెంబ్రెయిన్ అనేది తయారై ఉంటుంది. సో ఇలాగా లిపిడ్స్తో తయారైనప్పుడు ఏంటంటే ఇంకా నార్మల్ లిపిడ్స్లో ఇలా తయారై ఉన్నప్పుడు బయట నుంచి వాటర్ కానీ లేదంటే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ నుంచి రెసిస్టెన్స్ ఉంటుంది. అయితే ఇంకా మనకి ఓవర్ బ్రాంచ్డ్ ఉండడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా రెసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బయట నుంచి ఎలా వాటర్ కానీ అవేవి లోపలికి ఎంటర్ అవ్వకుండా హైడ్రోఫోబిక్గా ఉంటుంది సెల్ మెంబ్రెయిన్ అనేది. ఇది సెల్ వాల్ డిఫరెన్స్. నెక్స్ట్ బ్యాక్టీరియాలో ఆర్కీ బ్యాక్టీరియాలో ఏంటంటే 3 కైండ్స్ ఉంటాయన్నాం కదా, మిథనోజన్స్, హాలోఫైల్స్ అండ్ థర్మోఎస్టోఫైల్స్. సో ఫస్ట్ మిథనోజన్స్ గురించి నేర్చుకుందాం. మిథనోజన్స్ అంటే ఏంటి? మిథన్ ఓజన్స్ అంటే మీథేన్ ప్రొడ్యూసింగ్ బ్యాక్టీరియా. మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ నుంచి మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇవి ఏంటంటే ఎనరోబిక్ బ్యాక్టీరియా, అంటే ఆక్సిజన్ యొక్క యాబ్సెన్స్లో, ఆక్సిజన్ లేనప్పుడు రెస్పిరేషన్ చేసుకుంటాయి అన్నమాట. వాటి రెస్పిరేషన్కి ఆక్సిజన్ ఉండకూడదు, ఓకేనా? సో అలాగా ఆక్సిజన్ రెస్పిరేషన్ అనేది చేసుకుంటాయి, ఆక్సిజన్ లేకుండా రెస్పిరేషన్ చేసుకుని మీథేన్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట మిథనోజన్స్ అనేవి. ఇవి ఎక్కడ పెరుగుతాయంటే మార్షీ ఏరియాస్లో పెరుగుతాయి. మార్షీ ఏరియాస్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ వాటర్ ఉండి ల్యాండ్ని ఎక్కువ వాటర్ కవర్ చేస్తూ ఉంటుందో అలాంటి ఏరియాస్ని మార్షీ ఏరియాస్ అంటారు. సో ఇలాంటి మార్షీ ఏరియాస్లో మిథనోజన్స్ పెరుగుతాయి. అండ్ ఆల్సో మనకి రుమినెంట్ యానిమల్స్ గట్లో కూడా మిథనోజన్స్ అనేవి కనిపిస్తాయి. రుమినెంట్ యానిమల్స్ అంటే ఏంటి? కౌస్, బఫెల్లోస్, అవన్నీ కూడా రుమినెంట్ యానిమల్స్. అంటే వాటిని రుమినెంట్ యానిమల్స్ అని ఎందుకు అంటామంటే వీటి స్టమక్లో 4 చేంబర్స్ ఉంటాయి. అండ్ ఫుడ్ని ఇది ఒకసారి గ్రాస్ ఆర్ దాని ఫుడ్ని లోపలికి తీసుకున్నాక మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని అలా కంటిన్యూస్గా నవ్వులుతూ ఉంటుంది అన్నమాట ఇంకొకసారి. సో అలాగ నవ్వులుతూ ఉంటుంది కాబట్టి అలాంటి వాటిని రుమినెంట్ యానిమల్స్ అంటారు, కౌస్, బఫెల్లోస్ అలాంటివన్నీ కూడా. సో వాటి గట్లో మనకి ఈ మిథనోజన్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ మిథనోజన్స్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే జనరల్గా ఆర్కీ బ్యాక్టీరియా అన్నిటిలో కూడా ఎస్ లేయర్ ఉంటుందని చెప్పుకున్నాం. అయితే ఈ మిథనోజన్స్లో ఏంటంటే ఈ ఎస్ లేయర్కి అండ్ ప్లాజ్మా మెంబ్రెయిన్కి మధ్యలో ఇంకొక లేయర్ ఉంటుంది, స్పెషల్ లేయర్. దాన్ని మనం సూడో పెప్టిడోగ్లైకన్ ఆర్ సూడోమ్యూరిన్ అంటారు. జనరల్గా బ్యాక్టీరియాలో అయితే మ్యూరిన్ ఉంటుంది ఆర్ పెప్టిడోగ్లైకన్ ఉంటుందన్నమాట. మ్యూరిన్నే పెప్టిడోగ్లైకన్ అని కూడా అంటారు. సో ఈ పెప్టిడోగ్లైకన్ అనేది ఉంటుంది. వేరాజ్ ఆర్కీ బ్యాక్టీరియాలో చూసుకుంటే ఈ పెప్టిడోగ్లైకన్ ఆర్కీ బ్యాక్టీరియాలోనే మెయిన్లీ మిథనోజన్స్లో చూసుకుంటే ఈ పెప్టిడోగ్లైకన్ లేయర్ ప్లేస్లో సూడో పెప్టిడోగ్లైకన్ అనేది కనిపిస్తుంది ఆర్ సూడోమ్యూరిన్ అనే ఒక లేయర్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇది దీని నుంచి డిఫరెంట్గా ఉంటుంది కానీ కొంచెం చూడడానికి ఒకలాగే ఉంటుంది, అందుకే దాన్ని సూడో పెప్టిడోగ్లైకన్ అన్నారు. అంటే
డిఫరెంట్గానే ఉంటుంది, కానీ కొంచెం పెప్టిడోగ్లైకన్ రిజంబుల్ చేస్తూ ఉంటుందన్నమాట. అందుకని సూడోపెప్టిడోగ్లైకన్ అన్నారు. సో డిఫరెన్స్ ఏంటి అంటే పెప్టిడోగ్లైకన్లో మనకి నాగ్ అండ్ నామ్, నాగ్ ప్లస్ నామ్ యూనిట్స్ ఉంటాయి. సో ఈ నాగ్ అండ్ నామ్ అనేవి ఏంటి, ఎమైనో షుగర్స్ అనమాట. అంటే ఇవి ఏం చేస్తాయంటే షుగర్ యూనిట్స్ అనమాట, ఎమైనో షుగర్స్. సో ఈ యూనిట్స్ అనేవి ఉంటాయి పెప్టిడోగ్లైకన్లో. వేరస్ సూడోమ్యూరిన్లో ఏంటంటే సూడోపెప్టిడోగ్లైకన్లో చూసుకుంటే నాగ్ అండ్ నాట్ ఈ 2 యూనిట్స్ ఉంటాయి. నామ్ ప్లేస్లో నాట్ ఉంటుందన్నమాట. సో నాగ్ అంటే ఏంటి, ఎన్ ఎసిటైల్ గ్లూకోజెమైన్. నాట్ అంటే ఎన్ ఎసిటైల్ టాలోజెమైనురోనిక్ యాసిడ్. ఈ 2 యూనిట్స్ ఉంటాయి, రిపీటెడ్ యూనిట్స్. ఈ 2 యూనిట్స్ కూడా ఒకదాంతో ఒకటి బీటా 1,3 లింకేజెస్తో లింక్ అయి ఉంటాయి. వేరే పెప్టిడోగ్లైకన్లో అయితే బీటా 1,4 లింకేజెస్లో నాగ్ అండ్ నామ్ అనేది లింక్ అయి ఉంటాయి. వేరస్ దీనిలో నాగ్ అండ్ నాట్ బీటా 1,3 లింకేజెస్తో లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇది డిఫరెన్స్ మనకి మిథనోజన్స్లో. అండ్ మిథనోజన్స్ అనేవి మీథేన్ ప్రొడ్యూసింగ్ కాబట్టి ఈ రూమినెంట్ యానిమల్స్ డంగ్లో మిథనోజన్స్ ఉంటాయి. అండ్ ఆ డంగ్ నుంచి మనం ఏంటంటే బయోగ్యాస్ ఆర్ మీథేన్ గ్యాస్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం డిఫరెంట్ పర్పసెస్ కోసం ఈ బయోగ్యాస్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ మిథనోజన్స్ అనేవి కీమో ఆటోట్రోఫ్స్, అంటే కెమికల్స్ని యూస్ చేసుకుని వాటి ఫుడ్ అదే ప్రిపేర్ చేసుకుంటాయి అన్నమాట, కీమో ఆటోట్రోఫ్స్. సో మిథనోజన్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, మిథనోకోకస్ అండ్ మిథనోబాక్టీరియం, ఈ 2 కూడా ఎగ్జాంపుల్స్ వస్తాయి. నెక్స్ట్ హాలోఫైల్స్ అంటే హై సెలైన్ ఎన్వైర్మెంట్లో ఎక్స్ట్రీమ్ సాల్ట్ ఏరియాస్లో బతకగలిగే బ్యాక్టీరియాని మనం హాలోఫైల్స్ అంటారు. ఎక్స్ట్రీమ్ సాల్ట్ కండిషన్స్ అంటే ఏంటి, సాల్ట్ లేక్స్ కానీ లేదంటే సీ కానీ ఇలాంటి ప్లేసెస్లో కూడా హాలోఫైల్స్ అనేవి మనకి కనిపిస్తాయి అన్నమాట. సో వీటిల్లో ఒక స్పెషల్ టైప్ ఆఫ్ పిగ్మెంట్ ఉంటుంది, దాన్ని మనం బ్యాక్టీరియోరొడాప్సిన్ అంటారు. సో ఈ బ్యాక్టీరియోరొడాప్సిన్ ఏం చేస్తుందంటే ఒక ప్రోటీన్ గ్రేడియంట్ని మెయింటైన్ చేస్తుంది ఈ బ్యాక్టీరియా బాడీలో. ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే హయ్యర్ సాల్ట్ కండిషన్స్లో కూడా అవి బతకగలుగుతాయి అన్నమాట, ఒక రెసిస్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఏంటంటే H+ అయాన్స్ లోపలికి ఎక్కువ వచ్చేసినప్పుడు ఎంత అమౌంట్ ఆఫ్ H+ అయితే దాని బాడీలోకి వస్తుందో అంతే అమౌంట్ ఆఫ్ H+ని బయటకు పంపించి ఒక గ్రేడియంట్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట, ప్రోటాన్ గ్రేడియంట్ని, ఈ రొడాప్సిన్ అనే పిగ్మెంట్. సో దానివల్ల ఏంటంటే మెయింటైన్ అవుతుంది అనమాట హయ్యర్ సాల్ట్ కండిషన్స్లో కూడా ఈ ఏదైతే హాలోఫైల్స్ ఉంటాయో అవి మెయింటైన్ అవుతాయి. అండ్ హాలోఫైల్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, హాలోబాక్టీరియం అండ్ హాలోకోకస్. నెక్స్ట్ థర్మోఎసిడోఫైల్స్ అంటే హయ్యర్ టెంపరేచర్స్లో అండ్ హయ్యర్ ఎసిడిక్ ఏరియాస్లో బతికే బ్యాక్టీరియంని థర్మోఎసిడోఫైల్స్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హాట్ స్ప్రింగ్స్లో బతకగలుగుతాయి అన్నమాట, వాటిని థర్మోఎసిడోఫైల్స్ అంటారు. ఇవి ఏంటంటే కీమోసింథటిక్ బ్యాక్టీరియా, అంటే కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. వాటి ఎనర్జీని ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ని బ్రేక్ చేసుకుని వాటి ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి, కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. వాటిని కీమోసింథటిక్ బ్యాక్టీరియా అంటారు. ఈ థర్మోఎసిడోఫైల్స్ అనేవి కీమోసింథటిక్ బ్యాక్టీరియా అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, థర్మోప్లాస్మా అండ్ థర్మోప్రోటియస్, ఈ 2 కూడా ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. ఇది అబౌట్ ఆర్కీబ్యాక్టీరియా. అండ్ ఆర్కీబ్యాక్టీరియాలో చూసుకుంటే ఇది సెల్ వాల్ స్ట్రక్చర్. సెల్ వాల్లో చూసుకుంటే ఇందాక చెప్పినట్టు నార్మల్గా ఒక ఎస్ లేయర్ అనేది కనిపిస్తుంది, ఇది ఎస్ లేయర్ అనమాట. సో ఎస్ లేయర్ అనేది మనకి ఆర్కీబ్యాక్టీరియాలో కనిపిస్తుంది. ఇది సెల్ మెంబ్రెయిన్, ఇది పైన ఎస్ లేయర్. ఈ ఎస్ లేయర్ ఉండడం వల్ల స్టెబిలిటీ వస్తుంది. నెక్స్ట్ ఇది మిథనోజన్స్లో ఏంటి, ఎస్ లేయర్కి ప్లాస్మా మెంబ్రెయిన్కి మధ్యలో సూడోమ్యూరిన్ అనే లేయర్ ఉంది. ఎస్ లేయర్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్ మధ్యలో సూడోమ్యూరిన్ లేయర్ ఉంది.
ఇది మనకి ఎక్స్ట్రా స్టెబిలిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ ఆర్కీ బ్యాక్టీరియా స్ట్రక్చర్ చూసుకుంటే బయట క్యాప్స్యూల్ ఉంటుంది, నెక్స్ట్ లోపల సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్లో దేంతో తయారై ఉంటుంది? నాగ్ ఎస్ లేయర్తో తయారై ఉంటుంది నార్మల్గా అయితే. అండ్ మిథనోజన్స్లో అయితే సూడోమ్యూరిన్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లోపల ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది. ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏమో హైలీ బ్రాంచ్డ్ చైన్ లిపిడ్స్తో తయారై ఉంటుంది స్టెబిలిటీ కోసం. నెక్స్ట్ లోపలంతా కూడా సైటోప్లాజం లోపల న్యూక్లియాయిడ్ ఏరియా, ఎక్కడైతే మనకి డిఎన్ఏ అవైలబుల్గా ఉంటుంది, అండ్ రైబోజోమ్స్ ఉంటాయి సైటోప్లాజంలో. ఇది ఆర్కీ బ్యాక్టీరియా స్ట్రక్చర్. I hope you all like this video. Thanks for joining us in learning.